మన తెలంగాణ ప్రాంతంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ధర్మము హానిని పొందుతూ అధర్మము వృద్ధి చెందుతూ ఉన్న సమయంలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టుగా ధర్మాన్ని రక్షించే నిమిత్తమై అధర్మ అనుయాయులైనటువంటి వ్యక్తులలో ఉండేటువంటి ఆ ధార్మిక భావనను తూలనాడడం కోసమై అనేక సందర్భాల్లో భగవంతుడు ఆవిర్భవిస్తూ ఉంటాడు. కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ మాటలు 100కి 100 వాళ్ళు మా గురువు వర్యుల యొక్క విషయంలో యథార్థములై ఉన్నాయి. మన తెలంగాణ ప్రాంతంలో అధర్మ భూయిష్టమై వేదబాహ్యమైనటువంటి ధర్మమంతా కూడా విజృంభిస్తూ ఉన్న సమయంలో వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల యొక్క రక్షణ కోసమై ఆవిర్భవించినటువంటి విద్వన్మూర్తి మా గురువర్యులైనటువంటి శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు. వారు జన్మించి అనేక లోకోపకారకములైనటువంటి కార్యాలను నిర్వహించినారు. అటువంటి విద్వన్మూర్తి సాక్షాత్తు కాశీ విశ్వనాథుని యొక్క అపరావతారమైనటువంటి వారికి సంబంధించిన శతమానోత్సవాలను పురస్కరించుకొని మా శిష్యవర్గం అంతా కూడా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగినది. అందులో మొట్టమొదటి కార్యక్రమాన్ని వారి జన్మస్థలమైనటువంటి శివంపేట గ్రామంలో బగళాముఖి దేవాలయ ప్రాంగణంలో ఆ ఆరంభ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగినాయి. ఆ తరువాత రెండవ కార్యక్రమము మా వేద గురువర్యులైనటువంటి బ్రహ్మలీనులు శ్రీ బ్రహ్మానంద తీర్థ యతివర్యుల యొక్క సంకల్పభూతమైనటువంటి కాశీ బ్రహ్మస్వభవన సముదాయంలో కాశీ బ్రహ్మస్వభవన సభ్యులందరి చేత ఆ కార్యక్రమము అత్యంత వైభవంగా చేయడం జరిగినది. మూడవది ఇందూరు గ్రామంలో నిజామాబాదు క్షేత్రంలో లలితాదేవి ఆలయ ఆశ్రమ ప్రాంగణంలో వేలేటి సుధాకర శర్మ గారి చే నిర్మించినటువంటి ఆలయ సముదాయాన్నంతా కూడా జగద్గురు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠానికి సమర్పించిన తరువాత శృంగేరి శారదాపీఠముగా మారినటువంటి లలితా ఆశ్రమ ప్రాంగణంలో ఈనాడు మా గురువర్యులైనటువంటి శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శతజయంతి కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఆరంభమైనాయి. పొద్దటి నుండి గురువందనము, గోపూజ, లలితాదేవి ప్రార్థన, శ్రీచక్రార్చన, సూర్య నమస్కారాలు, బగళాముఖి ఉపాసన, నవావరణార్చన మొదలైనటువంటి అనేక విభిన్నమైనటువంటి మా గురువు గారికి అత్యంత ఇష్టములైనటువంటి ప్రీతిపాత్రములైనటువంటి కార్యక్రమాలతో పాటు వేదపారాయణం కూడా జరిగినది. ఈ కార్యక్రమ పరంపరలో ఇప్పుడు సభా కార్యక్రమం ప్రారంభం కానున్నది. పరమపావనమైనటువంటి సభాస్థలికి అనేక మంది మహనీయ మూర్తులు వేంచేసి ఉన్నారు. ఈ సభను అలంకరించడం కోసమై నేను ఒకరొకరిని ఆహ్వానిస్తాను. వచ్చి ఆసీనులై మమ్మలను అనుగ్రహించాల్సిందిగా ప్రార్థన చేస్తూ, మొట్టమొదట మా శాస్త్రి గారి, మా గురువర్యులైనటువంటి శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి యొక్క కుమారులు శ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ప్రార్థన చేస్తున్నాను. ఈ సభా వేదికను అలంకరించడం కోసమై వేదమే ప్రాణమై జీవితాన్ని కొనసాగించినటువంటి మహనీయ మూర్తులు ఎందరో మన భారతదేశంలో ఉండగా, వేదమును, శాస్త్రమును, సంప్రదాయాన్ని తన జీవనముగా పెట్టుకొని తాను ధర్మమయ జీవనాన్ని కొనసాగిస్తూ 10 మందిని తన వలె ధర్మమయులుగా మరల్చేటువంటి యొక్క మహనీయ మూర్తి నరేంద్ర కాప్రే గారు. వారు ఈ సభలో
అధ్యక్ష స్థానాన్ని వహించి మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన. శంకరుడు నాట్యము చేస్తూ ఉన్న సమయంలో నాట్యానికి అనుబంధముగా డమరుకాన్ని వాయిస్తాడు, డమా 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 అని. అట్లా డమరుక ధ్వని ఆ నాట్యానికి ఎంతో సొగసునిస్తుంది. ఎట్లానో తన జీవితాన్నంతా కూడా సంస్కృత భాషా సేవకై వినియోగించి జీవితం అంతా కూడా సంస్కృత భాష ప్రచారం కోసమై పాటుపడుతూ ఉన్నటువంటి మహనీయమూర్తి వారు నోరు విప్పినారు అనంటే ఎంతటి అసంస్కృతజ్ఞుడైనటువంటి వ్యక్తికి కూడా ఆ సంస్కృత పదాలతో, సులభమైనటువంటి సంస్కృత పదాలతో చక్కగా వారి యొక్క భాషణానంతా కూడా వినిపించేటువంటి ఒక సామర్థ్యము కలిగినటువంటి దిట్ట మహనీయమూర్తి. కేవలము సులభ సంస్కృతాన్ని మాత్రమే కాదు, చాలా కఠినమైనటువంటి పదాలతో కూడుకున్నటువంటి పదబంధాలను రచించేటువంటి సాహితీవేత్త. అష్టావధాని, శతావధాని, సహస్రావధాని ఉభయ భాషలలో నిష్ణాతులు, ఎన్నో రకాలైనటువంటి బిరుదాలను పొందినటువంటి మహనీయమూర్తి శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. మన తెలంగాణ ప్రాంతంలో ముగ్గురు విశ్వనాథులు ఉండేవారు. ఒకరు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు అయితే, 2 చేగుంట విశ్వనాథ శాస్త్రి గారు, 3 రామాయంపేట దోర్బల విశ్వనాథ శాస్త్రి గారు. సభావేదికను అలంకరించినటువంటి మహనీయమూర్తులలో మన తెలంగాణ ప్రాంతంలోని ముగ్గురు విశ్వనాథులతో, విశ్వనాథ త్రయముతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి మా దోర్బల ప్రభాకర శర్మ గారు. కాబట్టి ఈనాడు మన గురువర్యులను గురించి సమగ్రమైనటువంటి విశ్లేషణ చేసి మనకు తెలియనటువంటి అనేక అంశాలను వారు మన ముందు ఉంచుతారు. అటువంటి శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారికి స్వాగతం. అదేవిధంగా ఈనాటి సభలో మాధ్యమము ద్వారా మనం చేసేటువంటి కార్యక్రమాలను రూపకల్పన చేసి దేశ విదేశాలకు కూడా ఈ కార్యక్రమాలు అందేట్టుగా చేస్తూ కేవలం వైదిక సంప్రదాయాన్ని మాత్రమే తెలుసుకోనున్నటువంటి మనకు లౌకిక రీత్యా ఈ కార్యక్రమాన్ని ఎట్లా నిర్వహించాలి అనేటువంటి విషయాన్ని తెలియపరిచిన దర్శనం వెంకన్న శర్మ అన్నయ్య గారికి ఆహ్వానం చేస్తున్నాను. సభావేదికపైకి సాదరంగా స్వాగతం. అదేవిధంగా మా ఈ సభా ప్రాంగణంలో మా శాస్త్రి గారితో అత్యంత అనుబంధం ఉండి బంధుత్వముతో కూడుకొని వియ్యంపునిగా వ్యవహరించినటువంటి మా మామగారు, మేనమామగారు శ్రీ నారాయణ శర్మ గారిని సభాస్థలికి వేదికపైకి ఆహ్వానం చేస్తున్నాం. నిరంతరము పుస్తకావలోకనం చేస్తూ శబ్దమంజరి నుండి మొదలుకొని వేదార్థ పారిజాతం వరకు చాతుర్వర్ణ్య సంస్కృత విమర్శ అయితే ఏమిటి, అది సంస్కృతము కావచ్చును, హిందీ కావచ్చును, పుస్తకాలను చదివి 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 పుస్తకాల పురుగుగా పేరు ప్రఖ్యాతి పొందినారు మా మేనమావ గారు. శబ్దమంజరి నుండి మొదలుకొని వేదార్థ పారిజాతం వరకు. ఒకనాడు మేము అడిగినాం వారిని, మామగారు వేదార్థ పారిజాతం అంతా కూడా శాస్త్ర జటిలమై ఉన్నది, తర్కబద్ధమై ఉన్నది, అంత వేదాంత గ్రథితమై ఉన్నది, అది అర్థమవుతుందా అంటే అర్థము కానీ కాకపోని నాకు ఆదర్శం విశ్వనాథ శాస్త్రి గారు. వారు ఎన్ని గ్రంథాలు చదివినారో అన్ని గ్రంథాలు అర్థమైనా కాకపోయినా చదువుతాను అని చదివి చదివి పండినటువంటి ఒక విద్వన్మూర్తి. వారు ఈ సభలో వేయించడం చాలా హర్షదాయకమై ఉన్నది, ఆనందదాయకమైనది. వారికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మా శివంపేటలో పాఠశాల నిర్వహిస్తూ ఉన్న సమయంలో మా శాస్త్రి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆంజనేయ స్వామి వెనక రాయి వలె, రాయి లేకపోతే ఆంజనేయ స్వామి కింద పడిపోతాడు అన్నట్టుగా మా పెద్దనాన్న శ్రీ అనంతరామ శర్మ గారు ఎంతో చేయూతనిచ్చి మన సంస్కృతిని రక్షించేందుకోసమై బద్ధకంకణులై మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దినారు. అటువంటి మహనీయమూర్తి మా అనంతరాములు పెద్దనాయన గారి కుమారులైనటువంటి మా శాస్త్రి గారి దత్తపుత్రులైనటువంటి మా అందరికీ పెద్ద దిక్కైనటువంటి దత్తాత్రేయ శర్మ గారిని వేదికపైకి వచ్చి అలంకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను.
మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యలో వీళ్ళందరికీ కూడా స్వాగతాన్ని ఈ విధంగా వేదికను అలంకరించినటువంటి మహనీయమూర్తులు అందరి మధ్యలో అందరికీ స్వాగతాన్ని పలుకుతున్నాము. ఇప్పుడు సభ ఆరంభం. జగదంబే విశ్వపాలిని మాతా కీ జై. విశ్వేశం మాధవం రుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శ్రీ లలితా మహాత్రిపుర సుందరి యొక్క బ్రహ్మలీన శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారైనటువంటి మా గురువుగారి యొక్క అష్టోత్తర శతనామాల్లో అత్యంత ఆత్మీయ భావన కలిగినటువంటి పురాణ వాచస్పతి, పురాణ కళానిధి అనేటువంటి ఉత్తమమైనటువంటి బిరుదాంకితులైనటువంటి మా అందరికీ ఆత్మీయులై తోడు నీడగా నిలిచినటువంటి బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారికి సాదరంగా స్వాగతం, సుస్వాగతం. అభినవ సుఖ భారతీ తీర్థ పురస్కార గ్రహీతలు బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ అన్నగారిని వేదిక అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు సభా కార్యక్రమాన్ని ఆరంభం చేసేందుకోసమై మా సిద్ధరామ శర్మ ద్వివేది మా వేద పాఠశాలలో యజుర్వేదాన్ని, అదే భద్రాచలంలో అథర్వణ వేదాన్ని అధ్యయనం చేసి అనేక మంది శిష్యులను తయారు చేసిన మా సిద్ధరామ శర్మ విశ్వనాథ శర్మతో కూడుకొని వేద మంత్రాలతో సభా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. సిద్ధరామ శర్మ. ఓం గణానాన్త్వా గణపతిగో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సీద ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం భవామిత్రో న సేవ్యో ఘృతాసుతిః విభూతద్యుమ్న ఏవ యా ఉసప్రధాః అధాతే విష్ణో విదుషా చతుర్థ్యః స్తోమో యజ్ఞస్య రాధ్యో హవిష్మతః యః పూర్వ్యాయ వేధసే నవీయసే సుమజ్జానయే విష్ణవే దదాశతి यो जातमस्य महतो महिब्रवातु सेदुश्रवोभिर्युज्यञ्चिदभ्यसतु तमुस्तोतारः पूर्व्यं यथा विदरुतस्य गर्भगो हविषाभिवर्तना आस्य जानन्तो नाम चिद्विवक्तना बृहत्ते विष्णो सुमतिं भजामहे. ధన్యవాదాలు. ద్వివేది సిద్ధరామ శర్మ బృందానికి ధన్యవాదాలు. ఇప్పుడు ప్రార్థనా గీతం మా చిట్టి గాయత్రి. శారదే కరుణానిధే సకలానవాంబ సదా జనా చారణాదిమగీత వైభవ పూరితాఖిల దీక్తతే శారదే కరుణానిధే సకలానవాంబ సదా జనా చారణాదిమగీత వైభవ
पूरिताखिलदिक्तते शारदे करुणानिधे भर्मभूषण भूषिते वरतनोळि विराजिते शर्मदायिनि कर्ममोचनि निर्मलं कुरु मानसं शारदे करुणानिधे सकलानवाम्ब सदा जनान् चारणादिमगीतवैभव पूरिताखिलदिक्तते शारदे करुणानिधे शारदे करुणानिधे शारदे करुणानिधे ధన్యవాదాలు. ఇప్పుడు గంటి నగేష్ శర్మ గారు మన ఈ సభా కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగడానికి వేదనాదం వంటి ఓంకారనాదం వంటి అనేక సభల్లో శంఖనాదం చేసినటువంటి వారు ఇప్పుడు శంఖనాదంతో ప్రారంభం చేశారు. శంఖనాద బ్రహ్మ. నిద్రిత జనులకు మేలుకో వస్తుంది, నీరసంగా ఉన్నటువంటి సైనికులకు ఉత్సాహం వస్తుంది శంఖనాదము. యుద్ధాల సమయంలో శంఖనాదముతో యుద్ధాలు ప్రారంభమవుతాయని విన్నాం. ఈ శంఖనాదం మాకేం జ్ఞాపకం చేస్తున్నది ఇప్పుడు అనంటే, నిద్రాణావస్థలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్న జనులమైన మమ్ములనందరినీ కూడా నిద్రను పోగొట్టి జాగరూకులను చేసినటువంటి మా గురువర్యులైనటువంటి శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి యొక్క కంఠధ్వని మాకు జ్ఞాపకం వస్తున్నది. చాలా ధన్యవాదాలు. ఈ విధంగా ఈనాటి సభా కార్యక్రమం ప్రారంభమైనది. ప్రారంభ వచనాలు మా మొదటి బ్యాచులోని లేదా రెండవ బ్యాచులోని పారవేళ్ల శ్రీధర శర్మ గారు మా గురువు గారి యొక్క జన్మ నుండి వారి యొక్క జీవన రేఖలనన్నిటి కూడా మనకు అందిస్తూ స్వాగత వచనాలను మనకు వినిపిస్తారు. పారవేళ్ల శ్రీధర శర్మ గారు. పారవేళ్ల శ్రీధర శర్మ గారు మా పాఠశాలలో విద్యార్థిగా చేరి కృష్ణయజుర్వేదాన్ని అంతా కూడా అధ్యయనం చేసి ఆ తర్వాత మా శాస్త్రి గారి ప్రేరణతో పద్మారావు నగర్లో కొంతకాలము అధ్యయనాన్ని చేసి ఆ తర్వాత శృంగేరి క్షేత్రంలో శృంగేరి పరిపాలితమైనటువంటి బెంగళూరు నగరంలోని భారతీయ గీర్వాణ ప్రౌఢ విద్యాభివర్ధిని పాఠశాలలో బ్రహ్మశ్రీ రామ్ భట్టర్ గారి శిష్యరికం చేసి మీమాంసా శాస్త్రాన్ని సమగ్రముగా శాబర భాష్యాంతము అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. మా శాస్త్రి గారి యొక్క ప్రేరణతో మన తెలంగాణ ప్రాంతానికి ఒక మీమాంసకుణ్ణి తయారు చేసినటువంటి వ్యక్తి
అటువంటి మా శ్రీధర శర్మ పారవేళ శ్రీధర శర్మ ఇప్పుడు మా శాస్త్రి గారికి సంబంధించిన పరిచయ వాక్యాలను తెలియజేస్తాం. ఆ విధంగా శాస్త్రాధ్యయనం చేసినటువంటి శ్రీధర శర్మ గారు అష్టకాల నరసింహ శర్మ గారి యొక్క ముఖ్యమైనటువంటి శిష్యుల్లో ఎక్కడ సరస్వతీ మహాయాగాన్ని నిర్వర్తించినా కూడాను దిగ్విజయవంతంగా నిర్వర్తిస్తూ ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు లోనై ప్రశాంతంగా జీవనయానం చేస్తూ ఉన్నటువంటి వారు మా గురువు గారి యొక్క జన్మను గురించి వారి విషయాల్ని గురించి తెలియజేయవలసిందిగా సవినయంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. బ్రహ్మశ్రీ బ్రహ్మలీన శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శతజయంత్యుత్సవ సందర్భంగా మా మిత్రులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం నా యొక్క పూర్వజన్మకృత పుణ్య విశేషమే. ఈ సందర్భంగా వచ్చినటువంటి పెద్దలందరికీ వినయపూర్వక సాష్టాంగ ప్రణామాలు. శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి యొక్క శతజయంత్యుత్సవ సందర్భంగా వారి గురించి కొద్దిగా నాకు తెలిసినంతలో చెప్పదలుచుకున్నాను. శ్రీ గురుభ్యో నమః. అనసూయా శివానందనాథశ్రీ గురుపాదుకాం శిష్య హృద్భావనా వేద్యాం నౌమి శిష్యైక జీవనం. బ్రహ్మశ్రీ శాస్త్రుల గుండయ్య శాస్త్రి గారు అన్నపూర్ణమ్మ గారుల ద్వితీయ కుమారులు బ్రహ్మశ్రీ విశ్వనాథ శాస్త్రి గారు. శ్రీ శాస్త్రి గారు మార్చి 4వ తేదీ 1926న మెదక్ జిల్లా నరసాపూర్ తాలూకా శివంపేట గ్రామంలో జన్మించినారు. బాల్యంలోనే అపార ప్రతిభా పాటవాలు చూపుతూ 1949లో సాహిత్య శిరోమణి అవార్డును గ్రహించినటువంటి వారై, అలాగే 1953లో హిందీ భూషణం, అలాగే 1955లో ఆంధ్ర భాషా ప్రవీణ అనే పట్టాలు సంపాదించారు. ఆ తర్వాత 1958లో వేదాంత BOL పట్టా, 1959లో వ్యాకరణ BOL పట్టా, అలాగే 1965లో ఆయుర్వేదాచార్య, 1978లో ఈ పట్టాలు సంపాదించిన తర్వాత 1978లో కరపాత్రి స్వామివారి యొక్క వారి దగ్గర పాదుకా ఆకాంత దీక్ష తీసుకున్నారు. పాదుకాంత దీక్షను పొందినటువంటి వారైనారు. శ్రీ శాస్త్రి గారు అనేక రచనలు చేసినారు. వాటిలో ప్రసిద్ధమైనటువంటివి 1960లో రాజోపచార పూజాకల్పం అనేటువంటి అమ్మవారి యొక్క పూజాకల్పాన్ని రచించినారు. ఆ తర్వాత 1963లో శోభకృత్నామ సంవత్సరంలో క్షయాది మాసమీమాంస, క్షయమాసాలు వచ్చినాయి, దాని గురించినటువంటి మీమాంసను రచించినారు. ఆ తర్వాత 1969లో నవదుర్గా సుప్రభాతం, 1963లో ఏడుపాయల నవదుర్గా సుప్రభాతం, గరుడగంగా మాహాత్మ్యం, అలాగే 1975లో పౌరోహిత్య మీమాంస, 1973లో విశ్వ సంస్కృత శతాబ్ద గ్రంథ ఆంధ్రరాజ్య విభాగ గ్రంథం, అలాగే 1983లో భేళ సంహిత ఆయుర్వేదమును సంబంధించినటువంటి గ్రంథం, అలాగే చారిత్రక అనుశీలనం, రాజమానసోల్లాసం మొదలగు అనేక గ్రంథాలు రచించినారు. వారు అనేక పురస్కారాలు కూడా పొందినారు. 1961లో గజారోహణముతో గౌరవించబడినారు. అలాగే 1985లో సువర్ణ కనకాభిషేకం చేయించినారు వారికి. ఆ తర్వాత వారు అనేక సంస్థలు స్థాపించినారు. వాటిలో అతి ముఖ్యమైనటువంటిది ధర్మరక్షణ కొరకై ఏర్పాటు చేయబడినటువంటిది ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ పరిషత్. ఆ తర్వాత 1971లో ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ వేద విద్యాపీఠము స్థాపించి 1982లో శంకరాద్వైత సంస్కృత కళాశాలను స్థాపించినారు. మే 1985వ సంవత్సరం 5వ తేదీ వారు బ్రహ్మలీనులైనారు. వారి యొక్క చరిత్రను, వారి యొక్క గొప్పదనాన్ని
చెప్పడం అనేటువంటిది గొప్ప సాహసమే. ఎలాగైతే సూర్యుని యొక్క ప్రకాశాన్ని లేదా సూర్యుడినే చూపడానికి దీపకళికను ఉపయోగించినట్లు అవుతుంది. అటువంటి గొప్పవారి యొక్క శత జయంత్యుత్సవ సందర్భంగా మాట్లాడగలగడం అనేటువంటి నా యొక్క అదృష్ట విశేషం. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దల గురించి 2 మాటలు మాట్లాడతాను. మా పాఠశాల ప్రారంభమైనప్పటి నుండి మా శాస్త్రి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి అంశంలో సహాయకులుగా ఉండి ముఖ్యంగా వైదిక స్మార్త ఆగమ జ్యోతిషాంశాల్లో మాకు సరైనటువంటి సలహాలు ఇస్తూ మమ్మల్ని తీర్చినటువంటి వారు. అలాగే ఎక్కడ అనేకములైనటువంటి అంటే తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో వైదిక కార్యక్రమాలు ప్రతిష్ట వహించినటువంటి వారు శ్రీ బ్రహ్మశ్రీ గంగవరం నారాయణ శర్మ గారు. దగ్గరికి పెట్టుకో. శ్రీ గంగవరం నారాయణ శర్మ గారు వారికి మా యొక్క సాష్టాంగ ప్రణామపూర్వక ఆదర స్వాగతం. అట్లాగే ఋగ్వేద పండితులు బ్రహ్మశ్రీ నరేంద్ర కాపరే మహారాజు గారు హైదరాబాద్. వీరు ఇండియాలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అనేక వైదిక కార్యక్రమాలు ప్రతిష్ట చేసినటువంటి వారు. వారికి మా యొక్క మనస్పూర్వక స్వాగతం చెప్తూ ప్రణామాలను సమర్పిస్తూ ఉన్నాం. ఆ తర్వాత సంస్కృత భాష అంటే చాలా కఠినమైనది అనేటువంటి భావన చాలామందికి ఉన్నటువంటిది. అటువంటి భావనను పోగొట్టి అత్యంత సులభంగా సంస్కృతాన్ని అభ్యసించవచ్చు అని తెలియజెప్పినటువంటి సంస్కృత పండితులు బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారు. వారికి నా యొక్క వినయపూర్వక నమస్కారాలు సమర్పిస్తూ ఉన్నాను. చాలా మా గురువుగారి యొక్క జీవన రేఖలను అందించి ఒక 100 సంవత్సరాల వెనకకు తీసుకువెళ్ళి వారి సమగ్రమైనటువంటి గ్రంథ రచన బిరుదావళి మొదలైనటువంటి వాటిని తెలియజేసినటువంటి మా శ్రీధర శర్మ గారికి అనేక ధన్యవాదాలు. ఇప్పుడు సభా ప్రారంభ సమయంలో మా మంగళపల్లి శ్రీనివాస్ శర్మ మా శాస్త్రి గారిని గురించి 2 మాటలు మాట్లాడతారు. ఇప్పుడు మన ఈ కార్యక్రమానికి ప్రాంతీయ ఎమ్మెల్యే గారు వచ్చినారు. వారి చేతులతో దీప ప్రజ్వలనం కాగానే కార్యక్రమం ముందుకు కొనసాగుతుంది. నిజామాబాద్ శాసనసభ్యులైనటువంటి ధన్పాల్ మణిమాల సూర్యనారాయణ గారికి స్వాగతం అండి. ఇంత గట్టిగా కరీంనగర్ అమ్మాయిని వీరి కుమారుడికి ఇవ్వటంతో మాకు అనుబంధం ఏర్పడింది. నేను వివాహం చేసినాను కనుక వారి కుమారుడైనటువంటి డాక్టర్ వినయ్ కుమార్ ఎండి గారికి శ్రీవాణి అని కరీంనగర్ అమ్మాయిని ఇవ్వటంతో వారికి నాకు దగ్గర అనుబంధంతో అందరు ఆశ్చర్యపోకుండా ఈ విషయాన్ని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. రండి దీపారాధన. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే ముదాకరాత్తమోదకం సదా విముక్తి కళాధరావతంసకం ఆశిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే దైత్యకం నమామితం వినాయకం నతేతరాతి భీకరం నవోతి తర్కభాస్వరం నమత్సురారి నిర్జ నతాదికామదుద్ధరం
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్ర పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవత్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కరోమి భాస్వరం దీపమలంకృత్య స్వజమలంకృత్య త్వా సాధయామి జ్యోతిష్కృతం త్వా సాధయామి జ్యోతిర్విదం త్వా సాధయామి భాస్వతీం త్వా జ్వలంతీం త్వా సాధయామి మల్మలా భవంతీం త్వా సాధయామి దీప్యమానాం త్వా సాధయామి త్వా సాధయామ్యజస్రాం త్వా సాధయామి బోధజంతీం త్వా సాధయామి జాగతీం త్వా సాధయామి నవోతి తర్కభాస్వరం నమత్సురాని నిర్జరం నతాదికామదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహే తమాశ్రయే పరాత్వరం నిరంతరం. భాజనం పురారిపూర్వనందనం సురారిగర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారిణం భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంత. అంటే ముఖ్యంగా ఏమిటంటే వారు విశ్వనాథ శాస్త్రి గారని మెదక్ జిల్లా శివంపేట గ్రామవాసులు. తెలంగాణ ప్రాంతంలో 1965-70 మధ్యలో మన తెలంగాణలో విద్వాంసులు మిగతా దేశాలతో పోల్చుకున్నప్పుడు ఆ స్థాయిలో లేరు అని అందరూ విమర్శిస్తూ ఉంటే, కాదు నా భూమి కూడా అన్ని దేశాలకు సమానమైంది అనే ఉద్దేశం మీద 1970లో మొట్టమొదటి శివంపేట గ్రామంలో ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ వేద విద్యాపీఠమని ఒక వేద పాఠశాల స్థాపించిన మహానుభావులు వారు. ఇవాళ మన కరీంనగర్ మహేశ్వర శర్మ గారు, మన నిజామాబాద్ పశుపతి శర్మ గారు, మీ అబ్బాయి వివాహం చేసిన శ్రీనివాస్ శర్మ గారు వారి శిష్యులే. ఆ ఊళ్ళో శివంపేటలో చదువుకున్న వారే. నేను వారి కుమారుణ్ణి. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా వారి శిష్యులు. కాబట్టి వారి డైరెక్ట్ హౌస్ మీద రిటైర్ అయ్యాను నేను. వారు ఏంటంటే 100 సంవత్సరాలు నిండింది కాబట్టి మేము శత జయంతి చేద్దామని అనుకున్నాం. కానీ వారి శిష్యులు ఎలా ఉన్నారంటే వారి లక్ష్యాన్ని నెరవేర్చేట్టుగా మేమెవరము తక్కువ కాదు శిష్యుల్లో, కాబట్టి మేము మా అందరి ఊళ్ళల్లో వారి శత జయంతి ఉత్సవం చేస్తాము అని చెప్పి వరుస క్రమంలో మొట్టమొదట వారి జన్మస్థలమైన శివంపేట గ్రామంలో శత జయంతి జరిగింది. రెండవది మాకు వేదం చెప్పినటువంటి గురువారు, ఆ వేద పాఠశాలలో మొట్టమొదటి అధ్యాపకులు మాకు వేదం చెప్పినటువంటి బ్రహ్మాశ్రమంలో మాణిక్య సోమయాజుల వారు ఆ వేద పాఠశాలలో ఉండేవారు. వారి సంకల్ప బలంతో కాశీలో ఏర్పడ్డ బ్రహ్మస్వభవనంలో 2వ శత జయంతి ఉత్సవ కార్యక్రమం జరిగింది. మూడవది మీ ఏలుబడిలో ఉన్నటువంటి ఇందూరు పట్టణంలో గల నిజామాబాద్లో 3వ శత జయంతి కార్యక్రమం జరుగుతుంది. వారు ఈ తెలంగాణ ప్రాంతానికి వేదశాస్త్ర విద్యలను ఇచ్చి ఏ దేశానికి ఏ రాష్ట్రానికి నా తెలంగాణ తీసిపోదని ఆనాడే ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తులు వారు. అటువంటి మహానుభావుడి యొక్క శత జయంతి వేడుకలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీ బోటి వాళ్ళు రావాలని కోరుకున్నాం మేమంతా. వారి శిష్యులు అందరం మేము కోరుకున్నాం. మా పశుపతితో ఏమన్నామంటే, మీ పేరు విన్నాం ధన్పాల్ గారని, ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుందన్నారు. కాబట్టి ఏమన్నామంటే మా నాన్నగారి సంకల్పం కూడా ధర్మమే కాబట్టి నిజామాబాద్లో అయితే మా నాన్నగారు కేవలం వేదశాస్త్రముల యొక్క పరిరక్షణే కాదు, వారి యొక్క లక్ష్యాల్లో మరొకటి ఉండేది. అన్నిటికన్నా గొప్పది పండితుల సత్కారము. గొప్పనైనటువంటి బ్రాహ్మణుని సత్కారం చేస్తే దాన్ని మించిన గొప్ప ధర్మం ఏమీ లేదు అనేవారు. కాబట్టి మా శత జయంతి కార్యక్రమంలో
ఈ వరుస క్రమంలో నెలకో చోట జరుగుతున్న కార్యక్రమంలో గొప్ప గొప్ప విద్వాంసుల్ని అంటే రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో సమున్నతమైన స్థానంలో ఉన్నటువంటి విద్వాంసుల్ని ఈ కార్యక్రమంలో సత్కరించడం మీ పోటీ వాళ్ళని తీసుకొని రావడం ఈమె యొక్క సంకల్పంగా పెట్టుకున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మహానుభావులు వీరు దూరపల ప్రభాకర్ శర్మ గారని చాలా సంస్కృతంలో చాలా గొప్ప విద్వాంసులు. సంస్కృత భాష తప్ప మరొక భాషను స్వప్నంలో కూడా ఊహించినటువంటి మహాపురుషులు వారిని సత్కరించుకుంటున్నాం. రెండవ వారు కాప్రే గారని ఋగ్వేద భాష్యాంతము ఋగ్వేదాన్ని చదివి అనేక రంగాల్లో నిష్ణాతులై ప్రతిష్టాంతము ప్రయోగాలు చేసేటువంటి గొప్ప వ్యక్తులు. వారి పాల్గొంటారు. వారు ఇక మూడో వారు అయిపోయింది. మూడో వారు నారాయణ శర్మ గారని ఇక్కడే మీ ప్రాంతం వారు ఏంటంటే శ్రీ విద్యలో గొప్ప విద్వాంసులు. ఇంతకుముందు మా సభాధ్యక్షులు మహేశ్వర శర్మ చెప్పినట్టుగా వారు ఏంటంటే మా నాన్నగారు ఎన్ని పుస్తకాలు చదవాలో అన్ని పుస్తకాలు చదివి తీరాల్సిందని పట్టుబట్టి చదివి శబ్దమంజరి మొదలుకొని ఆశాస్త్రం వరకు మొత్తం అంతా అధ్యయనం చేసే గొప్ప. అలాంటి వాళ్ళని ఎన్నుకొని చేశాము. మీరు ఉంటారని తెలిసింది కాబట్టి మీరు వెళ్తారనుకున్నా ఉంటారు కాబట్టి వారి సన్మాన కార్యక్రమం వరకు ఉండి వెళ్ళాల్సిందిగా ప్రార్థన. వారికి వేసి విద్వాంసుల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ శాంతిం ప్రయచ్చ మే. గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మేము కూడా ఉంటున్నాం ఆయన మీ దిగ్బంధంలో మేము ఉంటాం.